ఒక ఆవిడ అమ్మ దగ్గరికి వచ్చింది, జిల్లేలిముడి అమ్మగారి దగ్గరికి. పిచ్చమ్మ అనుకుందాం ఆమె పేరు. జాగ్రత్తగా వినండి, హృదయం వికసింపజేసుకోలేనండి. ఏమే నువ్వు రాలేదు 3 వారాల నుంచేను. మా ఊళ్ళో ఒక స్వాముల వారు వచ్చారమ్మా, ఉదయం సాయంత్రం అద్వైతాన్ని గురించి అద్భుతంగా చెప్పారు, వినటానికని వెళ్ళాను, అందుకని రాలేకపోయినాను. ఆమె నవ్వి, అలాగా, మంచిది, అంతా విన్నావా, చక్కగా విన్నావా, అర్థమైందా అద్వైతం అంటే ఏంటో తెలుసుందాను. అమ్మా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని. నా దగ్గర కూడా అబద్ధం చెబుతావా, నిజమే చెప్పమంది. వెంబడే మందిట, ఒక్క మాట అర్థమైతే ఒట్టమ్మ నాకేం తెలియలేదు. అమ్మా మీరు చెప్పండి అద్వైతం అంటే ఏంటో అంటే, ఇదే జాగ్రత్తగా వినండి. నవ్వే అందిట, మీ కోడలు రమాదేవి ఉంది కదా, ఉన్నదమ్మా. మీ కూతురు నిర్మల ఉంది కదా, ఉన్నదమ్మా. వీళ్ళిద్దరిని నువ్వు ఒకేలాగా చూసుకున్నావు అనుకో, అదే అద్వైతం అంటే అంది.